హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం గుమగుమలాడిపోయే పచ్చి రొయ్యలు పులుసు తయారు చూద్దాం. వచ్చేయండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇప్పుడు చెప్పేస్తాను. వచ్చేయండి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పచ్చి రొయ్యలు, ఇంకా మనకి ఇది చింతపండు పులుసు. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు చేసుకొని పెట్టుకున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. వచ్చి మనం ముందుగుంట పచ్చి రొయ్యలు వేసుకుందాం. కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిరొయ్యలు పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి వండారంటే చాలా బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాం. ఎందుకంటే బాగా మగ్గుతాయి మూత పెడితేనే. ఇప్పుడు చూద్దాం. ఇలా వేగిపోయినాయి కదా బాగా. మనం ముందుగా పెట్టుకున్న వేసేద్దాం. ఉప్పు, కారం వేసి బాగా కొద్దిసేపు కలుపుకొని అంతే. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నామండి. ఇలా చింతపండు పులుసు వేసాక కొద్దిసేపు ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడకనిస్తే సరిపోతుంది. సరే, ఇది ఉడికాక కలుద్దాం. ఓకే, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఎలా అయిందన్నది. వావ్, సరిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేద్దాం. చూసారా ఎంత టేస్ట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.